జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ పరిధి కరప్షన్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. వెస్ట్ జోన్ పరిధిలో హైటెక్ సిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో సర్కిల్ 11, 12లో పోస్టింగ్ల కోసం పెద్ద ఎత్తున పైరువీలు కూడా చేస్తున్నారు అధికారులు. ఇదే అదునుగా ఉన్నతాధికారులు కోట్లలో దండుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అయితే అవినీతికి పాల్పడుతూనే జరిగే చర్యలకు తమను బాధ్యులను చేయొద్దంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కు రివర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధికారులు. మంగళవారం సమావేశమైన మున్సిపల్ కమిషనర్లు ప్రతిదానికి తమను బాధ్యులను చేయొద్దని కమిషనర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్, కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదు అధికారులు. వెస్ట్ జోన్ పరిధిలో 11,500 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హైటెక్ సిటీ ఏరియాలోనే బిల్డింగ్లు కూలిపోతుండటంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అధికారులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నానక్రామ్గూడ బిల్డింగ్ కూలిన ఘటనలో 4 ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఇప్పుడు మరికొంతమందిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో తమపై వేటు పడకుండా కొందరు అధికారులు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ పరిధిలో ఏం జరుగుతుంది? హైటెక్ సిటీ ఏరియాలోనే బిల్డింగ్లు కూలిపోవడంపై ఉన్నతాధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారుల అవినీతిని అరికట్టేందుకు కమిషనర్ తీసుకుంటున్న చర్యలేంటి? దీనిపై మరిన్ని డీటెయిల్స్ ప్రభాకర్ లైవ్ లో అందిస్తారు. ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? గత కొద్ది కాలంగా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది కరప్షన్కు కేర్ ఆఫ్గా మారింది. కలెక్షన్ కింగులుగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు అనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. తాజాగా జరిగిన సంఘటనలు వరుసగా ఏదైతే బిల్డింగ్ కొలాప్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారో, సో ఈ నేపథ్యంలోనే చాలా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు బిల్డింగ్స్ ఇంత తొందరగా కూలిపోతున్నాయి? అసలు అక్రమ నిర్మాణాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి? పునాది స్థాయిలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో ఇన్స్పెక్ట్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వెస్ట్ జోన్కు సంబంధించి వెస్ట్ జోన్ పరిధిలో 4 సర్కిల్స్ ఉంటాయి. సర్కిల్ 11, 12, 13 అండ్ 14. అంటే ఈ 11, 12 అనేది షేర్లింగంపల్లికి సంబంధించిన సర్కిల్గా చెప్తారు. షేర్లింగంపల్లికి సంబంధించి గచ్చిబౌలి కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, కొండాపూర్, అట్లాగే నానక్రామ్గూడ, షేర్లింగంపల్లి, మియాపూర్, హఫీజ్పేట్ ఇట్లాంటి క్లాస్ ఏరియాలు, చాలా డిమాండ్ ఉన్న ఏరియాలు హైదరాబాద్లో చాలా ఎక్కువగా హైటెక్ సిటీ, మెయిన్గా హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలన్నీ కూడా సర్కిల్ 11, 12లో ఉన్నాయి. ఇది ఎక్స్పాన్షన్ అవుతున్న ఏరియా. సో దానిలో భాగంగానే ఇక్కడ అధికారులు కూడా పోటీ పడుతున్నారు పోస్టింగ్ల కోసం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ హైదరాబాద్ హైటెక్ సిటీలో హైటెక్ కరప్షన్ జరుగుతుంది అని ముఖ్యంగా ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా అయితే హైటెక్ కరప్షన్కి సంబంధించి అధికారులు కూడా చాలా కరప్టెడ్గా మారారు. ఇక్కడ G+1, G+2కి ఇవ్వాల్సిన పర్మిషన్స్తో G+6, G+7 నిర్మాణాలు చేపడుతున్నారు. వారిని ఎవరు అడ్డుకోవడం లేదు. దానివల్లనే అక్రమ నిర్మాణాలు, అట్లాగే దానికి సంబంధించిన నిర్మాణాలు, అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే చాలా వరకు స్టాండర్డ్స్ లేని నిర్మాణాలు జరుగుతున్నాయి. సో వీటన్నింటినీ కేటీఆర్ కూడా క్లియర్గా మానిటరింగ్ చేశారు. నానక్రామ్ కూడా ఇష్యూ తర్వాత 11 మంది ప్రాణాలు పోయిన తర్వాత కేటీఆర్ కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. కమిషనర్ కూడా మానిటరింగ్ చేశారు. సో ఇక్కడ తేలింది ఒకటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి హైటెక్ సిటీని ఎంచుకుంటున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి బిల్డింగ్ కొలాప్స్లు ఇవన్నీ కూడా ఒక్కసారి నేషనల్ వైడ్గా సంచలనం సృష్టించే అంశాలుగా ఉంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, పెట్టుబడులు వెనక్కిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దీని అంతటిని కూడా సీరియస్గా తీసుకున్నారు. వెస్ట్ జోన్కు సంబంధించిన అధికారులు అయితే చాలా కరప్టెడ్గా మారారని దాదాపుగా అందరూ ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏసీబీ ట్రాప్స్ అయిన వాటిలో కూడా వెస్ట్ జోన్కి సంబంధించిన అధికారులే ఉన్నారు. ముఖ్యంగా సర్కిల్ 11, 12కి సంబంధించిన అధికారులపై ప్రధానంగా ఉన్న ఆరోపణలు, మార్నింగ్ వెళ్ళి శానిటేషన్ చూడాలి అధికారులు, కాకపోతే అధికారులు ఎక్కడ కూడా శానిటేషన్ చూడట్లేదు. సర్కిల్ 11, 12కి సంబంధించిన ఉన్నతాధికారులు, ఏసీపీలు కానివ్వండి, వారి పైన ఉన్న ఉన్నతాధికారులు కానివ్వండి, మార్నింగ్ శానిటేషన్ కానీ వెళ్ళడం, ఫోటోలు కొట్టుకోవడం,
అట్లాగే రావడం, వాటిని సెటిల్మెంట్ చేసుకోవడం, డబ్బులు వసూలు చేయడం ఇలా సాగుతుంది అని అది ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి మనోహర్ సర్కిల్ 11కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ మీద కేటీఆర్ సస్పెన్షన్ వెయిట్ వేశారు. కృష్ణమోహన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను కూడా సస్పెండ్ చేశారు. దాని తర్వాత పక్క సర్కిల్లో ఉన్న అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మొన్న మున్సిపల్ కమిషనర్ల సమావేశం కూడా జరిగింది. చాలా సిల్లీ సమావేశంగా ఇంటర్నల్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీపీల పైన మాత్రమే ఎంత పెద్ద ప్రమాదమైనా కూడా ఏసీపీల మీద మాత్రమే చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు కమిషనర్. అంటే డిప్యూటీ కమిషనర్ సంతకం లేనిది ఏసీపీలు ఫైల్ మూవ్ చేయలేరు. ఏసీపీల దగ్గర కరప్షన్ జరిగినప్పటికీ కూడా దాని అప్రూవల్ డిప్యూటీ కమిషనర్ నుంచే రావాలి. కాకపోతే మొన్న జరిగిన సమావేశంలో మాత్రం మున్సిపల్ కమిషనర్లు దాంతోపాటు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి పైరవీలు చేస్తున్నారు. సర్కిల్ 11, 12కి సంబంధించిన పోస్టింగులు కావాలని ఆ క్రమంలోనే కమిషనర్ దగ్గరకు వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని బాధ్యులను చేయకండి జరిగిన ఘటనలకు అని. అంటే సంతకం పెట్టేది వీళ్ళే, పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది వీళ్ళే. మళ్ళీ దాంతోపాటు రివర్స్ రిక్వెస్ట్లు చేస్తున్నారు కమిషనర్కు, మమ్మల్ని బాధ్యులను చేయకండి, అంటే సస్పెండ్ చేయకండి, మెమోలు ఇవ్వకండి అని. అంటే పని చేస్తాం, అక్రమంగా ఇల్లు కట్టుకొని ఇస్తాం, ప్రజల ప్రాణాలకు, కార్మికుల ప్రాణాలు పోతుంటే చూస్తాం, కానీ మమ్మల్ని అయితే బాధ్యులు చేయొద్దనే రీతిగా ఇది ఉందని అధికార వర్గాలతో పాటు ముఖ్యంగా నగరానికి సంబంధించిన వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇదంతా కనుక చూసినట్టయితే కమిషనర్ కూడా సీరియస్గా ఉన్నారు, కేటీఆర్ కూడా సీరియస్గా ఉన్నారు. 11,500 కన్స్ట్రక్షన్స్ వెజ్ జోన్లో ఉన్నాయి. అంటే ఏ లెవెల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద టవర్లు, 30 ఫ్లోర్ల బిల్డింగ్స్ హైటెక్ సిటీ అట్లాగే కొండాపూర్, మాదాపూర్లో వెలుస్తున్నాయి అని అంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? గ్రామకంఠం భూములలో ముఖ్యంగా పర్మిషన్ ఇవ్వకూడదు. అంటే వాళ్ళ గ్రామకంఠం భూములలో దాదాపు ఇంతకు ముందే దాన్ని మొటేషన్ చేయించుకొని చేస్తున్నామని చెప్తున్నారు. గ్రామకంఠం భూములు అయినప్పటికీ కూడా అక్కడ G+5, G+7 నిర్మాణాలు చేపడుతుంటే లోకల్గా ఉన్న చైర్మన్ ఏం చేస్తున్నారు, ఏసీపీ ఏం చేస్తున్నారు, డీసీ ఏం చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడైతే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ నెగ్లిజెన్సీ, వాళ్ళ కరప్షన్ మాత్రమే అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నాయని అయితే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అధికారులు నిజంగా బాధ్యత వహిస్తున్నారో, ఎవరైతే నిజంగా కరప్షన్కు, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి ఇప్పటి నుంచే పైరవీలు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొంతమంది ఎమ్మెల్యేలు అట్లాగే కొంతమంది మంత్రుల దగ్గర కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని అంతటినీ కూడా కేటీఆర్ ఏ విధంగా చూస్తారు అంటే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, అధికారులు ఎవరైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా సర్కారు చాలా క్లియర్గా ఉంది చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉందని కేటీఆర్ చెప్తున్నారు. సో కేటీఆర్ ఎంత సీరియస్గా అయితే తీసుకున్నారో అధికారులు అంత డ్యామేజ్ చేస్తున్నారు. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు, జిహెచ్ఎంసీ మేము అనుకున్నంత స్పీడ్లో పనిచేయట్లేదు, అట్లాగే కరప్షన్లో మాత్రం స్పీడ్గా వెళ్తున్నారు అధికారులు అని కూడా చెప్తున్నారు. సో కేటీఆర్కు సంబంధించిన ప్లాన్స్ అన్ని కూడా వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారని ప్రధానంగా చెప్పవచ్చు. వెజ్ జోన్కు సంబంధించి అయితే ఉన్నతాధికారుల మీద విచారణ జరగాలి, ఉన్నతాధికారుల మీద చర్యలు అయితే తీసుకోవాలి. అంటే కింది లెవెల్లో ఉన్న వాళ్ళను బలి చేయడమే కాకుండా ఉన్నతాధికార వర్గాలపైన కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా సర్కిల్ 11, 12కి సంబంధించి నిన్న మనం చూసాం. ఇప్పటికే అక్కడ ఒక డీసీని సస్పెండ్ చేసిన వెంటనే ఫైరవీలు అంటే మాకు సర్కిల్ 11 ఇప్పించండి, ఆ సర్కిల్ని ఇప్పించండి అని. సో అన్ని దారులు సర్కిల్ 11 and 12 వైపే వెళ్తున్నాయి. అంటే షేర్లింగంపల్లి సర్కిల్ వస్తే ఒక కళ, అది ఒక డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీలో జాయిన్ అయితే, ఒక జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీలో జాయిన్ అయితే వెస్ట్ జోన్ చేయాలి, సర్కిల్ 11, 12 డిప్యూటీ కమిషనర్గా చేయాలి అనేది ఒక కళగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత డిమాండ్ ఉన్న సర్కిల్, ఎంత కరప్షన్ జరుగుతుందని అక్కడ. సో ఇదంతా అయితే కమిషనరు కేటీఆర్ సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళనైతే అధికారులపైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు చర్యలు చేపడతారని అయితే వేచి చూడాలి. రెహానా. ఓకే ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.